ప్రభుత్వం గ్లాస్ బ్రిడ్జి నిర్మించింది. బాగా అంటే ఈ ప్రభుత్వం నిర్మించిందా గత ప్రభుత్వం నిర్మించిందా? అంటే మైలేజ్ అయితే వీళ్ళకి వస్తుంది. అదే మైలేజ్ తీసుకోవడంలో శ్రద్ధ వీళ్ళు. గ్లాస్ బ్రిడ్జికి పబ్లిక్లో విపరీతమైన మైలేజ్ వచ్చింది. వైసీపీ పనులు చేయలేదా? చేసిన మైలేజ్ ఎందుకు రావట్లా? గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వము ఏంటి ప్రాబ్లం అంటే మార్కెటింగ్ చేసుకోవడం రాదండి. మార్కెటింగ్ చేసుకోవడం అన్నట్టుగా ఇలా చిన్న చీమ చిట్టుక్కుమంటే తెలుగుదేశం చేసే పబ్లిసిటీ మామూలుగా ఉండదు. అలాంటిది ఆ మాట మీరు బ్రేక్ చేసి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీకు ఏదో చేసి ఇస్తారు, సైకిల్ కొన్ని ఇస్తారు, లేకపోతే ఆయన నానా తెప్పలు పడి మంచి షర్టు ప్యాంటు కొన్ని ఇస్తారు మీకు. ఆయన ఏమైనా ఊర్లో ఎక్కడైనా డప్పు వేసుకుంటాడు? ఎందుకు చెప్తారు? ఆయన ధర్మం ఆయన నిర్వర్తించాడు, పైపచ్చి ఆయన కష్టం ఆయన దిగమింగుకొని ఆ ఫలితం మీకు ఇచ్చాడు. అది ఆయన గొప్పతనం. అంటే సమకాలీన రాజకీయాల్లో చేసింది చెప్పుకోకపోవటం కూడా తప్పే అవుతుందా? నేను అది ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను. నాకు చాలా మంది అడుగుతున్నారు, కానీ ఒక ధర్మం నిర్వర్తించిన ప్రజాస్వామ్యంలో తండ్రి స్థానమే ముఖ్యమంత్రి. తను ఏం చేశాడు అన్నది చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్, మనం అవి గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, మీరు ఏజ్కి వచ్చిన తర్వాత, మా నాన్నని ఓ దైవాంశ సంభూతుల్లాగా ఆయన చేసినవన్నీ మనం కళ్ళు చెమర్చుకుని మాట్లాడుతాం. ఎందుకు? Because the contributions what he made for us, and the contributions and what sacrifice is done. ఇప్పుడు మనకి ఇవాళ 4 జతలు బట్టలు ఉంటాయి, ఆయనకి ఒక్క జత అయినా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మనకి తెలుస్తాయి. ఒకప్పుడు ఏంది, పంటకి బట్టలు కొనలేదు, నాకు బర్త్డేకి బట్టలు కొనలేదు అని కాలు కొట్టేసుకునే వాళ్ళం. మీకు జ్ఞాపకం ఉందా? 100%. మన చిన్నతనం అందరికీ అదే, ఎవరు అతీతులు కాదు దీంట్లో. కానీ అదే ఇప్పుడు ఏందిరా మనకి సిగ్గులేదురా, ఇప్పుడు ఆయన ఒక్క జత కూడా లేకుండా మనకి బట్టలు కొన్నాడు ఆయన, మనకంటే చూసారనేది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మనకి రియలైజేషన్. అవును, అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రియలైజేషన్ వస్తుంది. పబ్లిక్ వస్తుందంటారా? వస్తుందండి, రాకపోతే అడుగు తినిపోతారు, అంతకని ఇంకేం లేదు. ఇప్పుడు మనకి ఏం జరిగిందో, ఇప్పుడు వెనకటికి మీకు ఓ జాబ్ చేస్తూ ఉంటాం మనం, ఆ జాబ్ రిజైన్ చేసాడు కదా, దీని అమ్మ దీనికన్నా అదే బెటర్ రా బాబు, కాస్త నెలకు ఫస్ట్కైనా జీతం ఇచ్చేవాడు, లేదంటే తన్నం పెట్టివాడాడు, మధ్యాహ్నం ఇదేటది 3 కిలోమీటర్లు నడిచికెళ్ళవలసి వస్తుంది, క్యాంటీన్ లేదా మీకు అన్న, ఇవన్నీ బయటకు వస్తాయి రాదా? వస్తాయి, తప్పకుండా ఉంటాయి కదా. సో అట్లా మనకి ప్రతిదీ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. అంటే వ్యక్తి అయితే రిలీజ్ అయినప్పుడు దాని రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సంఘటిత వ్యవస్థ కాదుగా, ఓటర్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, వ్యవస్థ అంతా ఇక్కడ ఇబ్బంది పడుతుంది కదా. పెన్షన్ అందరికీ వచ్చి అందరూ, లేదంటే ఆరోగ్యశ్రీ అందరికీ ఉండి, లేదంటే ఇవన్నీ దగ్గర ప్రతి ఒడికి కోసులు వస్తున్నాయి అనుకోండి, అదేలేండి. కోర్సు గతంలో కంపేర్ చేస్తే అది బాగానే ఉంది కదా, ఇప్పుడు లేదు, పిల్లలు స్కూల్కి వెళ్తున్న డబ్బులు అన్నారు, సంవత్సరం పాటు ఇవ్వలేదు, అలా ప్రతిదీ కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ ఏమవుతుంది, అక్యుములేషన్ అవుతుంది. ఆ అక్యుములేషన్ ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బికమ్ ఎ నాన్ సెన్స్. అదే కదా యాంటీ ఇన్కమ్. యాంటీ ఇన్కమ్ మనిషిని ఒక రోజు 2 రోజులతో వచ్చేది కాదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ ఇస్ ఎన్ అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఇప్పుడు పైపచ్చి మీరు 1 year ఏమి చేయలేదు, ఆ 1 year లాగ్ని సెకండ్ ఇయర్లో కవర్ చేయడానికి కూడా కోర్సులు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమ్మఒడిని తల్లికి వందనం అని పెట్టి దానికి కావాల్సిన 13,500 కోట్లు అయితే బడ్జెట్లో 8,000 కోట్లు ఇచ్చారు. 5,500 కోట్లు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డే కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉదాహరణకి 5,500 కోట్లు కలిపి 13,500 కోట్లకి 19,000 కోట్లకి శాంక్షన్ చేశారు అనుకోండి, అమ్మ వీళ్ళు కవర్ అవుతారా బాబు, ఈ పిల్లలకి ఈ సంవత్సరం అయినా వస్తుంది, రాష్ట్రీయత కూడా కలిపి అనుకుంటారు. అది లేదనుకోండి, బద్దనేది ఇది అక్యుములేటెడ్ నాన్ సెన్స్ కదా. అంతే. ఇంట్లో గొంటలందరికీ వేస్తున్నారు, వచ్చి పచ్చి అబద్ధాలు, రామారాయణ చిన్నపిల్లని చేసి అబద్ధాలు అడించారు, ఇవన్నీ పెరుగుతాయి. మీకు 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 అది పూడ్చుకునే పనిలో ప్రభుత్వం ఉందా? ఉండలేదు సార్. మీకు ఎక్స్చెక్కర్కి రెవెన్యూ సోర్సెస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు చెప్పినవన్నీ ఆయన గారికి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి, డిఏలు ఉంటాయి, ఈ డిఏ ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్ 3 కల్పిస్తారు, దానికి ఏదో రిసోర్స్ ఉంటుంది. అలా రిసోర్స్ఫుల్ ప్లానింగ్ ఉంటే మీరు చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, సోర్సు లేదు, రిసోర్సు లేదు. అసలు ఫస్ట్ థింగ్, సంపద సృష్టిస్తానని అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వెసెస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఎవరైనా డిబేట్ పెడితే ఇంత ఏమీ కాలేదు, ఇంత నెయ్యి అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి ఆచరణ సాధ్యం అవుతుందా? సంపద సింపుల్ సార్. లిక్కర్ అన్నది మీరు చూడండి, ఎక్స్చెక్కర్కి రెవెన్యూ తీసుకొచ్చాడు ఆయన, దాంతోనే సంక్షేమం లేను కదా, అనితమే చెప్పింది. ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయి కదా సార్, మీరు ఏమైనా ఇంటికి సైకిల్ కొంటారు, మీ పిల్లలకి చాక్లెట్ కొంటారు, అదే అది రాకపోతే ఏం చేయలేము అసలు. అదే ఏం చేయలేని నిస్సాయ స్థితి ప్రభుత్వం. మరో అంశాన్ని చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా తురకపాలెంలో ఒక బ్యాక్టీరియా సోకి గత 5 నెలల్లో 28 మంది చనిపోయారు. అది చాలా బాధాకరం. ఆ అంశం కన్నా ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఎందుకు చనిపోయారని కొన్ని వార్తా సంస్థల్లో, కొన్ని వార్తాపత్రికల్లో వాళ్ళు షుగర్ వల్ల చనిపోయారు, ఎయిడ్స్ వల్ల చనిపోయారు అనేది వార్తా కథనాలు రావటం, ఆ బాధితులు బయటకు వచ్చి ఆ సంబంధిత ఛానల్, సంబంధిత వార్తా పేపర్ని
దహనం చేయటం, కాల్ చేయటం నిరసనగా చాలా బాధాకరం. అసలు ఏంటి దీని మీద అంటే వైద్య రంగం అనేది ఎప్పుడూ అబ్జర్వేషన్లో ఉండాలి, ఉండకపోవడం అనేది తప్పు. యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని చర్యలు చేపట్టి ఆ బాధితులకు వైద్యం అందించాలి. అక్కడ అది లోపభూయిష్టం అనేది కళ్ళకట్టినట్టు కనపడుతుంది. అదొక మిస్టేక్. కొన్ని పత్రికలు దాన్ని డైవర్ట్ చేసి అసలు ఆ బ్యాక్టీరియా వల్ల కాదు, వీళ్ళు ఎయిడ్స్ వల్ల చనిపోయారు, ఎంత అంటే ప్రతిష్టని దిగజార్చే పనులే కదా, వ్యక్తి ప్రతిష్టని. ఇది కొత్త సార్. ఎర్సనలోడికి, పెట్రోల్ బంక్ కొడికి, పౌడర్ డబ్బాడికి మీరు గతంలో మీరు ఒకసారి గమనిస్తే ఏలూరు దగ్గర కూడా కలుషిత నీరు తాగి చనిపోయినప్పుడు ఎన్ని డెలిబరేషన్స్ ఇచ్చారు. లాస్ట్కి ఆ వాటర్ కండమ్నేషన్ వల్ల జరిగింది అన్నది ఫైనల్ ఎస్టాబ్లిష్మెంట్. అలా వీళ్ళు ఎంతసేపు ఒకళ్ళని బదనాం చేసే కార్యక్రమంలో అసలు కన్నా ఉదాహరణకు ఒక జర్నలిస్ట్ అనుకోండి, వాడికి మనసు అంగీకరించదు పనికిమాలిన వార్తలు రాయడానికి. అదే టీవీ యాంకర్లు అనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, మతి ఉండదు, బుర్ర ఉండదు, ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఎద్దినిందంటే దూడ కట్టేసే వార్తలే ఉంటాయి. అదే రాసి చేస్తున్నారు. ఇవాళ స్టాటిస్టిక్స్ తీస్తే ఒక 28 మందిలో ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒక 5 మంది దగ్గర వృద్ధాప్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు కలుషిత వాటర్ తాగి వాళ్ళు ఇబ్బంది పడి చనిపోయారు. ఇవి స్టాటిస్టిక్స్. ఇవి రాయడం మానేసి ఏడు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అదండి ఎయిడ్స్ నివారణకి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల్లో ఒకప్పుడు నేను చిన్నప్పుడు అగో పులిరాజు అవన్నీ అవేర్నెస్ తో ఎంతోమంది సినిమా యాక్టర్లు కూడా కంట్రిబ్యూట్ చేశారు. నిరోధ వాడడం ఆవశ్యకతతో ఎంతవరకు నియంత్రించారు? మాక్సిమం డౌన్ సైజ్ వినపడట్లేదు అసలు. కదండి మన ప్లేగు వ్యాధికి, అలాగే రికెట్స్ వ్యాధికి, తర్వాత కలరా మసూచికాలకి ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుని ముందుకెళ్ళే దగ్గర మళ్ళీ వాళ్ళ కాకరకాయల కేకరకాయ అయినట్టు కాకరకాయ నేర్పి చచ్చిన వాళ్ళకి బుర్ర తక్కువ బ్యాచ్కి ఏమని చెప్పాలి? తప్పు కదా అసలు. ఇప్పుడు కండామినేషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి, ఏదో ఈ ఫ్యాక్టరీలో అట్లాంటి రెసిడ్యూల్ అన్ని వదిలేస్తే ఇప్పుడు మూసీ నది ఒకప్పుడు మంచినీటి సరస్వతి తాగి వాళ్ళం. ఇప్పుడు మూసీ నది చూస్తే ముక్కు మూసుకోకుండా వెళ్ళగలవా? అవును, వెళ్ళలేము అసలు. ఎవడ నీళ్ళు తాగుతారు మూసీ నదిలో? లేదు. మరి అలాగే ఉంటుంది, ప్రయోగం అవుతుంది. ఎవడ ఊరికే వచ్చి మాది మూసీ నది పక్కన అంటే ఈ నీళ్ళు తాగి వాళ్ళ పాత కథ తెలుసుకున్నాడు తాగాడు అనుకోండి, మరి కొత్తగా వచ్చినాడు గాడికి ఎఫెక్ట్ అయినట్టేనా? అలా లాజిక్లు ఎందుకు వాడరు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.